వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తెలంగాణ రాజకీయ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ పేరుకు ఒక బ్రాండ్ ఉంది. గడిచిన ఎన్నికల్లో ఘోర ఓటమితో ఇంటికి పరిమితమైన కేసీఆర్ ప్రజల్లోకి, అసెంబ్లీలోకి ఎప్పుడు వస్తారని తెలంగాణ ప్రజలు మరియు కొందరు అధికార పక్షాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్, ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్గానే ఉన్నప్పటికీ కేసీఆర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశం కాబోతున్న వేళ కేసీఆర్ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా 1-2 సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పద్దు ప్రవేశపెట్టిన తొలి రోజు సభకు వచ్చిన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ తీరును ఎండగట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ, ప్రెస్ మీట్లు కానీ నిర్వహించిన కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇది ఇలా ఉండగా డిసెంబర్ 9తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. కరెక్ట్గా డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను మర్చిపోవద్దని, సభకు హాజరు కావాలని కేసీఆర్ రాక కోసం ఎక్కిన వేదిక మీదల్లా సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.